గంగా టీవీ ఓం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు నేను ఓ సందేహాన్ని నివృత్తి చేయడానికి మేము ముందుకు వచ్చాను. చాలామంది వాళ్ళకి మొదటిగా వచ్చిన జీతాన్ని దేనికి ఖర్చు పెట్టాలని సందేహం వస్తూ ఉంటుంది. నిజంగా ఇది అందరికీ కాదు, కొంతమందికి ఉంటుంది. కొంతమంది మన అవసరాలకు ఖర్చు పెట్టుకుంటాం, ఇది దీంట్లో ఆ పెద్ద నియమం నిష్టలు ఏంటి అనుకుంటారు. కానీ కొంతమంది అయితే ఏదో ఒక మంచి పనికి చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇవేమీ కాదు. మొదటిగా వచ్చిన జీతం డబ్బులతో మన స్తోమత కొద్దీ కేజీ బెల్లం లేదా అర కేజీ బెల్లం, ఇలా బెల్లాన్ని తీపి పదార్థాన్ని కొని అది ముక్కలు కొట్టి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఏ పూజ చేసినా మొదటిగా ఆది గణపతిని కొలుస్తాం. అలా ఆది గణపతికి మొదటిగా నివేదించేది ఈ బెల్లం ముక్క. అలా ఈ బెల్లాన్ని కొని పక్కన పెట్టుకోవడం వల్ల మన జీతంలో మొదటగా ఖర్చు పెట్టింది ఎవరికి? దేవుడికి. అలా ఆ ఉద్దేశంతో మొదటగా కేజీ బెల్లాన్ని లేదా అర కేజీ బెల్లాన్ని కొని ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది పూర్వం నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏదో ఇలా జీతం రావడం, మన పరిస్థితులు బాగోక అవి వేటికో ఖర్చు పెట్టడం ఇలా అయిపోతుంది. కానీ అసలైతే ఇవి మొదటిగా బెల్లాన్ని కొనుక్కోవాలని మన పూర్వం నుండి ఉంది. మొదటిగా ఆది గణపతికి నివేదించేస్తున్నాం. మన జీతం డబ్బుల్లో మొదటిగా ఆది గణపతికి ఇస్తున్నామని అర్థం అన్నమాట. ఇలా ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి మీ ముందుకు వస్తాను. తర్వాత మరో అంకంతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4: గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్; గంగా టీవీ స్టూడియో, ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు; గంగా టీవీ హరివిల్లు, మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు